నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు కూడా అంటే గతంలో చెప్పారు, నేను పాదయాత్రకు రాబోతున్నానంటూ కూడా ప్రతి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి ఆయన హింట్ ఇవ్వడం, ఆ తర్వాత యలహంక ప్యాలెస్ లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో సేద తీరడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. సో ఆ తర్వాత మొన్న చూసాం ఉద్యోగులకు సంబంధించినటువంటి హడావిడి, ఆ తర్వాత అంతకుముందు రైతులకు సంబంధించి ఆయన రాగానే మొదటగా రైతులు ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు, గిట్టుబాటు ధర ఉండట్లేదు అంటూ కూడా హడావిడి చేసే ప్రయత్నం మనం చూసాం. గుంటూరుకి వెళ్ళారు, ఆ తర్వాత చాలా ప్రాంతాల్లోకి వెళ్ళారు, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి రైతులనే ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మనం అక్కడ కనిపించింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే నెల కూడా తిరగకముందు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు. ఇట్లా హడావిడి చేసే ప్రయత్నాలు మధ్య మధ్యలో ఏదో అంటే నేనున్నాను అని చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చేస్తూ ఉంటారు. లేదనంటే యలహంక ప్యాలెసు, లేదంటే ఏదైనా వాళ్ళపైన కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా కారణంతో ఇబ్బందులకు గురైతే గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి గంజాయి సేవించే బ్యాచ్లు, లేదంటే ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శలు, ఇట్లాంటివన్నీ చేసే ప్రయత్నం చేస్తారు, మనం చూసాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మొన్న ఉద్యోగులు నిరుద్యోగులు ఇవన్నీ కూడా అంశం మళ్ళీ తలకెత్తుకున్నారు. అన్నీ కూడా భూమిరంగా అయిపోయాయి. ఎక్కడ కూడా ప్రజల నుంచి స్పందన లేదు, ఎవరు కూడా వారికి సపోర్ట్ చేసిన దాఖలాలు కనిపించలేదు. సో ఇప్పుడు కొత్తగా ఇవన్నీ కుదరట్లేదు. సో ఏం చేయాలి అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలి. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి సంబంధించినటువంటి అందరూ కూడా, ఆయన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి వైపు మాట్లాడిన పరిస్థితి ఉండలేదు. అందరినీ సమానంగా చూడడం, ఆ విధంగా ముందుకెళ్ళడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఒక కులానికి కట్టేయడం ఆయనను, ఆ తర్వాత కాపు కులస్తులను దూరం చేసే ప్రయత్నాలు చేయడం కూటమి ప్రభుత్వానికి, ఇట్లాంటివన్నీ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఆ క్యాస్ట్కి సంబంధించినటువంటి జీవోలు లేదంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇవన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి బహిరంగంగానే చెప్పారు ఆయన. అట్లాంటి ఇబ్బందులు పెట్టారు. సో ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, సో కులాల మధ్య చిచ్చు పెట్టాలి, పూర్తిగా వైసీపీ కుట్రలు దీనికి సంబంధించి పన్నుతుంది అంటూ కూడా నిన్న సీఎం గారు కూడా మాట్లాడారు. అట్లాగే డిప్యూటీ సీఎం పవన్కు సంబంధం లేనటువంటి విషయాల్లోకి లాగి ఆయనకు కులం ఆపాదించాలని వైసీపీ ప్రయత్నించడంపై కూడా ఆయన మండిపడ్డటువంటి పరిస్థితి. ఇక పవన్పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తుంటే మంత్రులు ఎందుకు స్పందించట్లేదంటూ కూడా సీఎం నిన్న మాట్లాడారు. ఇలాంటి కుట్రలను కలిసికట్టుగా తిప్పికొట్టకపోతే కూటమికి అర్థం ఏంటంటూ కూడా ఆయన నిలదీసినటువంటి పరిస్థితి. క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వైసీపీ నేరగాళ్లకు కొమ్ము కాస్తూ వస్తోందంటూ కూడా, అంటే నేరగాళ్లకు ఈ వైసీపీ కొమ్ము కాస్తూ వస్తోందంటూ కూడా చంద్రబాబు మాట్లాడినటువంటి పరిస్థితి సీఎం గారు. ఇక గాదె సాయికృష్ణ అంశంలో కూడా గొడ్డలి పార్టీ కుల రాజకీయం చేస్తోందంటూ కూడా నిన్న మాట్లాడారు. సో ఈ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలంటే వాళ్ళు తలకెత్తుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళలేదు, ఎవరు కూడా స్పందించలేదు. యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎవ్వరు కూడా, ప్రజలు, కార్మికులు ఎవ్వరు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలిచినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలి, ఏదోటి చేయాలి. సో ఆ తర్వాత కూటమికి కాపు నేతలను దూరం చేయాలి. ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సో నిజంగా చెప్పాలంటే ఆ కులస్తులను అందరినీ కూడా ఫ్యాక్షన్ చిక్కులో ఉచ్చులో ఉంచినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అనే చర్చ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటివి చేశారు ఇవన్నీ కూడా అని. సో మరి ఏం జరగబోతోంది? అట్లాగే మరి మంత్రులు ఎందుకు సీఎంను కానీ డిప్యూటీ సీఎంను కానీ ఏదైనా అంటే మంత్రులు ముందస్తుగా వాళ్ళకి ఏదైనా ఆదేశాలు రావాల్సిన అవసరం లేదు కదా. సో వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు, వాళ్ళు ఎందుకు దాన్ని ఖండించట్లేదు, ఎందుకు దీన్ని ప్రస్తావించట్లేదు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం.